ఈరోజు మీకు నేను ముందు ఎపిసోడ్లో చాక్లెట్స్ చేసుకున్నాం కదా, వాటిని గిఫ్ట్ ర్యాపర్గా ఎలా చేయాలో చూపిస్తాను. చూసారా, ముందు వీడియోలో ఈ చాక్లెట్స్ తయారు చేసుకున్నాం కదా. ఇది వచ్చేసి పేపరు, బుక్ షాప్లో దొరుకుతుంది, ప్లాస్టిక్ పేపర్. దీన్ని మనకు కావాల్సిన షేపుల్లో కట్ చేసుకుందాము. ఈ ట్రేని ఇందులో మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న చాక్లెట్స్ని ఫిల్ చేసుకుందాము. ఈ కవర్ వచ్చేసి మనకు బయట బుక్ షాప్లో ఈజీగా దొరుకుతుందండి. పిల్లల బుక్స్కి అలా వేస్తుంటాం కదా, ఆ కవరేనండి అది. బ్యాక్ సైడ్ నుంచి ఫోల్డ్ చేసుకుందాము. కదలకుండా వైట్ ప్లాస్టర్ వేసేస్తున్నాను అక్కడ. జాగ్రత్తగా ఎక్కడ ఖాళీ లేకుండా కొంచెం టైట్గా లాక్కుంటూ వేయండి ప్లాస్టర్. ఎక్స్ట్రాగా ఉన్న కవర్ని కట్ చేసేసుకోండి. చూసారా ఎంత చక్కగా బాగా వచ్చిందో. అలానే మిగతా ట్రేస్లో కూడా చాక్లెట్స్ ఫిల్ చేసుకొని ప్యాక్ చేసేసుకుందాము. ఇది కూడా అందులోనేనండి ట్రే. ఇట్లా నిలువుగా కట్ చేశాను నేను. ఇందులో కూడా చాక్లెట్స్ ఫిల్ చేసుకుందాము. కలర్స్ ఆల్టర్నేట్గా పెట్టుకుంటే చాలా నీట్గా కనిపిస్తుంది. దీనికి సరిపడమైనంత కట్ చేసుకుందాము పేపర్. ఇది వచ్చేసి బొకే టైప్ అవుతుందండి ఈ గిఫ్ట్ ర్యాపర్.
మనం ముందుగా టైస్ ఉన్నాయి కదండీ! చాక్లెట్స్‌కి టైస్ కట్టాం కదా! ఆ టైస్ తీసుకుంటున్నాను. ఇది హ్యాండ్‌మేడ్ టైస్ అవి. మీ దగ్గర ఏదైనా ఫ్లవర్ షేప్ అట్లా ఉన్నా కానీ పెట్టేసుకొని ర్యాప్ చేసుకోండి. ఇట్లా టై చేసేసుకోండి. చక్కగా చూడటానికి చూడండి ఎంత బావుందో. ఇట్లా ఉంటది. బావుంది. చూడండి. స్వీట్ బాక్స్ అండి అది. స్వీట్ బాక్స్‌లో అందులో సరిపోయినంత మోయనంగా చాక్లెట్ బాక్సెస్ కట్ చేసుకొని పెట్టుకున్నాను దాంట్లో. స్వీట్స్ అయిపోయిన తర్వాత పడేయకుండా ఇట్లా రీయూజ్ చేసుకోవచ్చు. క్లీన్ చేసుకొని. ఇది మా పాప బర్త్‌డేకి వేరే వాళ్ళు గిఫ్ట్‌గా ఇచ్చారండి. ఇందులో చాక్లెట్స్ పెట్టి. అది మీకు చూపిస్తున్నాను. మనకిలా ఎవరైనా గిఫ్ట్‌గా ఇచ్చినా వేస్ట్‌గా పడేయటం ఎందుకు, ఇంట్లోనే మళ్ళీ రీయూజ్ చేసుకోవచ్చండి. చాక్లెట్స్ తినేసి పడేస్తుంటారు కదా! ఇట్లానే ఫోల్డ్ చేసేసుకొని పెట్టేసుకొని, ఇందులో చాక్లెట్స్ వేశాను. దీనికి టై చేయటానికి రిబ్బన్ టైప్ ఉంటదండి. రిబ్బన్ వేసేసుకుంటున్నాను. రిబ్బన్‌తో ఫ్లవర్ షేప్‌లాగా చేస్తున్నాను. జస్ట్ అట్లా ముడి వేస్తున్నానంతే. ఇదొచ్చేసి ప్లాస్టిక్ డబ్బా అండి. మన ఇంట్లో ఏమన్నా ప్లాస్టిక్ డబ్బాలు ఇట్లా ఏమన్నా ఉన్నా గానీ, అందులోనే ఈ చాక్లెట్స్ వేసుకొని మంచిగా ఆర్గనైజ్ చేసుకోవచ్చు. ఎవరికైనా గిఫ్ట్‌గా ఇవ్వాలన్నా ఇలా వీటిలో ఇస్తే ఎంతో క్లాస్‌గా, నైస్‌గా ఉంటాయి. చూడండి. చక్కగా ఇందులో నుంచి కనిపిస్తా చాక్లెట్స్ ఎంత అందంగా ఉన్నాయో. దీనికి 2 వైపులా ప్లాస్టర్స్ వేస్తున్నాను. ఈ ఫ్లవర్స్ మనకి బయట ఫ్యాన్సీ షాపుల్లో దొరుకుతాయండి. ఎంత ఒక్కొక్కటి రూ. 1 అంతే ఉంటుంది. ఆ ప్యాకెట్ రూ. 10 ఉంటాయి అందులో. చూడటానికి చాలా చక్కగా, మంచిగా ఉంటది ఆర్గనైజ్‌గా. చూడండి ఎంత మంచి ఫ్లవర్ లాగా వచ్చేసిందో. ఆ ఫ్లవర్ పెట్టిన తర్వాత ఇంకా లుక్ వైస్‌గా చాలా నైస్‌గా ఉంది. ఎవరైనా బర్త్‌డే పార్టీస్‌కి అలా మనల్ని పిలిచినా ఇట్లా చేసేసుకొని తీసుకెళ్ళొచ్చు. చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇదొచ్చేసి నా దగ్గర నెట్ ఉందండి. బట్టలు ఉంటుంటాయి కదా! అందులో నెట్ ఉంది. ఇది ఇప్పుడు నేను చాక్లెట్ బాస్కెట్ చేస్తున్నాను. ఆ బౌల్ ఉంది నా దగ్గర. మీ దగ్గర ఏ ప్లాస్టిక్ బౌల్ ఉన్నా సరే అందులో
మిగిలిన చాక్లెట్స్ అన్నీ వేసేసి చాక్లెట్స్‌కి మనం టై చేసాం కదా! ఆ టై కట్టేస్తున్నాను. పైన ఎక్సెస్‌గా ఉన్న క్లాత్ అంతా కట్ చేసేసానండి. చూడటానికి బాస్కెట్‌లాగా చాలా నైస్‌గా బాగుంది. అరే! అసలు చూడటానికి కూడా తీసుకున్న వాళ్ళు కూడా ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతారు. అరే! చాలా బావుందే ఇది డిఫరెంట్‌గా అని చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. ఇందాక వేసిన ఫ్లవరే మళ్ళీ దీనికి కూడా ఇంకొకటి వేస్తున్నాను. ఇదనే కాదండి. వేరే వేరే ప్లాస్టిక్ బౌల్స్ ఉన్నా, ఇట్లా నెట్ క్లాత్ కానీ, కవర్ కానీ, అక్కడ మీ దగ్గర నెట్ లేకపోయినా కవర్‌తో అయినా వేసేయొచ్చు. మీ దగ్గర ఈ ట్రేలు ఇవన్నీ ఏం లేకపోయినా సరే డైరెక్ట్‌గా ఆ కవర్‌లో అయినా ప్యాక్ చేసేయొచ్చండి. వెనక వైపు ప్లాస్టర్ వేసేసి. నా దగ్గర వాలంటైన్స్ డే స్టిక్కర్స్ ఉన్నాయన్నమాట. అవి పెట్టేసాను. చూడండి ఎంత బాగున్నాయో.